హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా, ఇది వచ్చేసి తేనె అనుకుంటున్నారా? కాదండి, ఇది వచ్చేసి ఆయిల్. మా పాప కోసం రెడీ చేసిన హోమ్ మేడ్ ఆయిల్. నేనైతే ఈ ఆయిల్ చిన్నప్పుడు బాగా యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు గీట యూజ్ చేస్తున్నా. అసలు నిజంగా ఒక్క వైట్ హెయిర్ గీట రాదు ఇట్లాంటి ఆయిల్స్ యూజ్ చేస్తే. బయట కొనే ఆయిల్ కంటే ఇది చాలా బెటర్. చూడండి, ఇది వచ్చేసి చిన్న ఉసిరికాయలతోటి నేను ఆయిల్ చేసిన మా పాప కోసం అని. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఉసిరికాయలు గీట. ఉసిరికాయలు, క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదము, కరివేపాకు, మందార ఆకులు, మన ఇష్టం. రోజ్ పెటల్స్ గీట అంటే గులాబీ రెక్కలు గీట వేసుకోవచ్చు. నిజంగా మస్తు ఉంటాయి. ఇట్లాంటి ఆయిల్ యూజ్ చేసే మాత్రం చిన్న పిల్లల నుంచి, అంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే యూజ్ చేసి పిల్లలకి పెద్ద అయినాక వైట్ హెయిర్ రాకపోవడం, హెయిర్ గ్రోత్ గీట బాగుంటుంది, చుండ్రు గీట అన్నీ తగ్గిపోతాయి ఇట్లాంటి ఆయిల్ వాడితే మాత్రం. చూడండి, నేనైతే పారాషూట్ ఆయిల్ గీట తీసుకున్నా, కొబ్బరి నూనె గీట. ఇది వచ్చేసి రోజ్ పెటల్స్. నిజంగా చాలా మంచిది. వాటర్ గీట యూజ్ చేసాం కదా, ఫుడ్లలో గీట, స్వీట్లలో గీట వేసుకుంటాం కదా. నేనైతే హెయిర్కి పెట్టేస్తున్నా ఈ రోజ్ పెటల్స్ అనేది. ఇట్లాంటి ఆయిల్స్ పిల్లలకు మాత్రం యూజ్ చేసే, అంటే పిల్లలనే కాదు పెద్దోళ్ళైనా గీట యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లాంటి ఆయిల్ అయితే చిన్నప్పటి నుంచి యూజ్ చేసిన. ఫస్ట్ అయితే ఉసిరికాయలను బాగా కడుక్కొని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఇట్లా పేస్ట్ లాగా అయితే, ఈ పేస్ట్ని కొంచెం ఏదన్నా వడగట్టి జాలి కడితే ఇగో ఇట్లా అవుతుంది ఉసిరికాయ వాటర్ లాగా. ఇంకో చూడండి, అస్సలు వాటర్ అనేదే పోయలే నేను, మొత్తం ఉసిరికాయలతోటి ఇది వచ్చేసి వాటర్ జాలి పట్టిన అంతే వచ్చేసింది. ఈ ఆయిల్ రెడీ చేయాలంటే కంపల్సరీ కొబ్బరి నూనె కావాలి, ఆముదం గిట కావాలి, క్యాస్టర్ ఆయిల్ అంటారు ఆముదని. చూడండి, ఒక కడాయి తీసుకొని నేను ఫస్ట్ అయితే కొబ్బరి నూనె పోసుకున్నా, ఒక కప్పు. మన ఇష్టం క్వాంటిటీ బట్టి మన ఇష్టం. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అంటే ఇన్స్టెంట్ చేసి, నేను వచ్చేసి ఇది ఒక 15 డేస్కి, ఒక 2 వీక్స్కి వచ్చేటట్టు రెడీ చేసిన మా పాప కోసం అని. చూడండి, నేనైతే ఫస్ట్ పారాషూట్ ఆయిల్ వేసిన, తర్వాత ఆముదం వేసిన. ఇది వచ్చేసి ఆముదం అనేది హెయిర్ని బ్లాక్ చేస్తే, అస్సలు వైట్కి కాదు, ఇంకా సిల్కీ గీటు ఉంటుంది హెయిర్ మాత్రం. పోసిన తర్వాత చూడండి, నేను వచ్చేసి ఇది ఉసిరికాయ అన్నా కదా, కప్పు తీసుకున్న ఉసిరికాయ రసం గీట. మన ఇష్టం, మీకు 10 డేస్ కావాలా, 1 మంత్ వరకు గీట కావాలంటే గీట క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 15 డేస్, ఒక 20 డేస్, 2 వీక్స్ వరకు ఏమో చేద్దామని చేస్తున్నా. చూడండి ఎట్లా అయింది ఉసిరికాయ రసం పోసినాక. చూడండి, నిజంగా చెప్తున్నా, బయట ఎన్నో వాటిక ఇట్లాంటివి ఎన్నో ఆయిల్స్ ఉంటాయి, కానీ అది కొంటే ఇది కొంటే హెయిర్ గ్రోత్ అవుతుంది అని అట్లాంటివి అస్సలు యూజ్ చేయొద్దు. పిల్లలకు మాత్రం ఇట్లాంటివి యూజ్ చేయాలి. నిజంగా చాలా మంచిది. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే ఈట పిల్లలకి కంపల్సరీ, ఒకవేళ మేము రెడీ చేసి మా దగ్గర ఇవన్నీ లేవనుకుంటే మీరు కంపల్సరీ పారాషూట్ ఆయిల్, ఆమ్దం మాత్రం యూజ్ చేస్తే మాత్రం పిల్లలకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది. హెయిర్ గిట్ట బ్లాక్ అయితే, ఇప్పుడు వచ్చే పిల్లలకైతే చిన్నప్పటి నుంచే వైట్ హెయిర్ వస్తుంది, అట్లా రాకుండా ఉండొద్దంటే ఇట్లాంటి హెయిర్ మాత్రం పిల్లల కోసం రెడీ చేసుకోవాలి మనం ఓపికతోటి. చూడండి, నేను కరివేపాకు, మందారం ఆకులు వేసిన. చూడండి, కరివేపాకు మనకి కలర్ ఎందుకు ఇట్లా అయిందని అనుకోవచ్చు. నేను వచ్చేసి మందారం పూలు వేసిన కదా అందుకే ఇట్లా అయింది. మన ఇష్టం, మందారం ఆకులు వేసుకోవచ్చు. నేనైతే పూలు వేసిన, నా తాను పూలు ఉన్నది కాబట్టి పూలు వేసిన. చూడండి ఎంత బాగా అయింది. నేను వచ్చేసి చూడండి రోజ్ పెటల్స్ వేసిన, ఎంత కలర్ గీట చాలా చేంజ్ అయింది కదా. పెటల్స్ గీట మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే రోజ్ పెటల్స్ వేసినాక కలర్ చూడండి ఎంత బాగా చేంజ్ అయింది. నిజంగా మస్తు ఉంటుంది. ఒక్కొక్క కోసం అనే ఆయిల్స్ అమ్ముతున్నారు కదా బ్రాండ్స్ గిట్ట. నేను ఇంతకుముందు విన్నప్పుడు అయితే ఒక 1000 పెట్టి కొనవలసి వస్తుంది మనం బయట. ఈ ఆయిల్ పెడితే మన జుట్టు ఇంత పెరుగుతుందని. ఇప్పుడైతే బ్రాండ్స్ అయితే చాలా తయారైనాయి. చూడండి, ఆయిల్ మాత్రం రెడీ అయిపోయింది. చూడండి, నేను వచ్చేసి ఒక గ్లాస్ జార్లో తీసుకుంటున్నా. గ్లాస్ జార్లో ఏమంటారు వడగడుతున్నాయి. చూడండి, నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి హెయిర్ ఆయిల్ పెడితే మాత్రం చాలా బెస్ట్ యూజ్ వస్తుంది. మెయిన్ అయితే ఒకవేళ మీ ఇంట్లో ఇట పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి ఇప్పటి నుంచే రెడీ చేయండి. ఇట్లాంటి హెయిర్ ఆయిల్ చాలా మంచిది. ఒకవేళ మేము రెడీ చేసి ఓపిక గీట లేదంటే పారాషూట్ కొబ్బరి నూనె, ఆమ్దం 2 కలిపి ఈట పెట్టవచ్చు. మేము ఒకవేళ రెడీ చేయలేమంటే ఈట. చూడండి, ఆల్మోస్ట్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంది చూడండి ఆయిల్. ఇట్లాంటి ఆయిల్ అయితే రెడీ చేసుకోండి, చాలా బెస్ట్ యూజెస్ గీట వస్తాయి. మీ హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. బ్లాక్ గీట అయితే చుండ్రి గీట రాదు, సిల్క్ గీట అయితే. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్